టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తండ్రయ్యారు. రోహిత్ సతీమణి రితిక శనివారం పండంటి మగబిడకు జన్మనిచ్చింది. రోహిత్ రితికాలకు రెండో సంతానంగా వారసుడు ఇంట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే వారికి కూతురు సమైరా ఉంది. తండ్రి అయిన రోహిత్ శర్మకు క్రికెట్ వర్గాలలో అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. జూనియర్ హిట్ మ్యాన్ వచ్చేశాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రోహిత్ శర్మకు మేనేజర్గా రితిక పనిచేసింది. ఆ టైంలోనే వారి మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2015 డిసెంబర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2018లో తొలి సంతానంగా సమైరా జన్మించింది. ఈ నెల 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భార్య డెలివరీ కారణంగా రోహిత్ శర్మ తొలి టెస్ట్కు దూరంగా ఉండనున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సిరీస్కు ఎంపికైన టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. కానీ రోహిత్ ఇండియాలోనే ఉండటంతో తొలి టెస్ట్ అతడు ఆడటం అనుమానమేనని అంతా అనుకున్నారు. డెలివరీ ముందుగానే జరగడం, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో రోహిత్ మరో 2-3 రోజుల్లో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టబోతున్నట్లుగా చెబుతూ ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు మొత్తం 5 టెస్టులు జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీ20 ఫార్మెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం టెస్ట్ వన్డే టీంకు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నారు. అతడితో పాటు మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా టీ20లకు వీడ్కోలు పలికారు.